హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్పల్లి నందిని బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ బ్లాగ్ అండి. సండే స్పెషల్ వచ్చేసి స్పెషల్ అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశకి చట్నీ ప్రిపరేషన్ అనమాట. నేను అన్ని టొమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నీ కూడా వేసేసి కొద్దిసేపు వేయించాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసి. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు వేయాలండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది. నువ్వులు వేసి వేయించాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసి వేయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు. ఈ ఆనియన్ అండ్ చింతపండు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇది స్కిప్ చేయాలి అనుకున్న వాళ్ళు వేయొద్దు, అనుకున్న వాళ్ళు వేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు వేసేసినాక ఈ పుట్నాలు కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అండ్ చట్నీ చేసినప్పుడు పచ్చివాసన అలా ఉండదన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ ఫ్లేవర్ ఉండాలి. ఏదో 2 టొమాటోస్ కాకుండా ఒక 5-6 టొమాటోస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది మొత్తం బ్రౌనిష్ అయ్యేదాకా ఇలానే వేయించుకోవాలండి. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అండ్ వేసుకున్నాక ఇది లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చాక చూడండి, రెడ్డిష్ కొద్దిగా బ్రౌనిష్ లాగా వచ్చింది అంటే ఇది వేగినట్టు అర్థము. ఇది చల్లార్చుకున్నాక అండ్ మిక్సీ పట్టుకోవాలి. చల్లార్చుకోవడానికి నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని ప్లేట్లో వాటర్ పోసేసి గిన్నె అంటే అటు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను అక్కడ పెట్టాను చల్లార్చడానికి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీలో యాడ్ చేస్తున్నాను అనమాట అన్నీ. అండ్ దీంట్లో చూడండి, నేను వేయించేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు, ఉప్పు వేసుకోలేదు, మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటున్నాను. మీరు వేయించేటప్పుడే వేసుకుంటే ముక్కలకు చాలా మంచిగా పట్టుకుంటుంది అనమాట, బాగుంటుంది. వేయించేటప్పుడే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా పట్టేసుకోవాలి. నెక్స్ట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వేసుకోండి. మొత్తము వేసుకున్నాక దీన్ని ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోండి. నార్మల్గా అలాగనే తినేయచ్చు, టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం ఇక్కడ పోపు వేస్తున్నాను. పిల్లలు అలా తినలేరు, మా ఇంట్లో వాళ్ళు కూడా అలా తిన్నారనమాట. ఇక్కడ పోపు వేస్తున్నాను. పోపుకి కొద్దిగా ఆయిల్ లైట్గా, ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, అంతే అండి. ఇంకా మీరు యాడ్ చేయాలనుకుంటే వెల్లుల్లి కూడా యాడ్ చేయొచ్చు. నేను అది యాడ్ చేయలేదు, అది మీ ఇష్టము. యాడ్ చేసుకొని లాస్ట్ తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపు స్టవ్ కట్టేసి చట్నీలో వేసేస్తే తాలింపు అనేది రెడీ అయిపోయింది. చట్నీ అనేది రెడీ అయిపోయింది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను నిన్న నైట్ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ అనమాట ఇది. ఇలా దీంట్లో సాల్ట్ వేసి ఫర్మెంట్ అయ్యింది. హోల్ నైట్ మొత్తం ఫర్మెంట్ అయ్యాక దీంట్లో కొద్దిగా సాల్ట్, షుగర్ ఎందుకు వేసానంటే దోశలు బ్రౌనిష్ కలర్ రావడానికి షుగర్ వేసాను. దోశకి కలర్ బాగా వస్తుంది అనమాట షుగర్ వేస్తే. ఎందుకు షుగర్ వేశారు అని చెప్పేసి అడగకండి, యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయము. ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోండి. షుగర్ వేస్తే కొద్దిగా కలర్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, చిన్న ఆనియన్ కట్ చేసుకొని అలా పెనానికి ఇట్లా రుద్దేసి అండ్ దోశ వేసుకోవడం. ఇక్కడ దోశ వచ్చేసి నేను చిన్న బౌల్తో వేస్తాను. నార్మల్గా అలా పప్పు గరిటతో ఏమి వేయను. ఇలా బాగా వస్తుంది అండ్ తొందరగా క్విక్గా అవుతుంది అనమాట. ఇలా చూడండి, ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్లోగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవద్దు, మొత్తం అంటుకుపోతుంది. అలా అంటే వెయిట్ పెట్టి ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. లైట్గా అలా పైనుంచి ఇలా అనుకోవాలి. చాలామందికి బౌల్తో వేయరనమాట, నార్మల్ గరిటెతోటే వేస్తారు. చూడండి, దోశ అనేది మంచిగా రెడ్డిష్గా వచ్చేసింది. చెప్పాను కదా, షుగర్ వేయడం వల్ల దోశ అనేది రెడ్డిష్గా వస్తుంది. రెడీ అయిపోయిందండి దోశ విత్ చట్నీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.